అందరికీ నమస్కారం. చింత సచ్చిన పిలుపు చావలేదని కేటీఆర్కి చంద్రబాబు గారి దెబ్బతో ప్రభుత్వం పడిపోయినా ఇంకా ఎకిలి మాటలు ఎకిలి చేష్టలు పోలా. గత తెలంగాణలో ఎన్నికల ముందు చంద్రబాబు గారిని అరెస్ట్ అయితే అక్కడ కార్యక్రమాలు చేస్తుంటే ఆ కార్యక్రమాలని అడ్డుకొని ఎకిలిగా మాట్లాడినటువంటి కేటీఆర్ ఈ రాష్ట్రంలో కాదు పక్క రాష్ట్రంలో చేసుకోండి అని ఒకే ఒక్క మాటకి మీ ప్రభుత్వం గొప్ప కూలిపోయింది. ఖమ్మం జిల్లాలో కానీ మహబూబ్నగర్ జిల్లాలో కానీ అలాగే ఆంధ్రాకి బోర్డర్ అయినటువంటి నల్గొండ జిల్లాలో కానీ మీ పార్టీ తుడిచిపెట్టిపోవడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారి మీద ఎకిలిగా మాట్లాడమే కేటీఆర్. అలాగే మీ తండ్రి ఒకసారి చంద్రబాబు నాయుడికి హిందీ భాష రాదు, ఇంగ్లీష్ భాష రాదు అని మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కటౌట్ కాదు, భారతదేశం కాదు ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారు కటౌట్ కాదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మొన్న పెట్టుబడుల గురించి మాట్లాడుతూ నువ్వు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చినవి కానీ ఇక్కడ రాలేదన్నావు. ఆఖరికి ఆంధ్రప్రదేశ్ ఏంటి? భారతదేశంలో తమిళనాడుకి చెన్నై ఉంది, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, పశ్చిమ బెంగాల్కి కలకత్తా ఉంది, మహారాష్ట్రకి ముంబై ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ ఉంది. ప్రపంచ దేశాలు ఏదైతే ప్రపంచ దేశాలు ఉన్నాయో ఆ ప్రపంచ దేశాలన్నిటికీ కూడా తమిళనాడు, బెంగళూరు, కలకత్తా, ముంబాయి ఈ పేర్లు తెలియదు. హైదరాబాద్ చంద్రబాబు నాయుడు గారి పేరు తెలుసు కాబట్టి ఆయన అరెస్ట్ చేస్తే ప్రపంచ దేశాల్లో దాదాపు 100 దేశాల పైన అక్కడ నిరసన చేశారు. అది చంద్రబాబు గారి స్టామినా. నీ 3 వేల వల్ల ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నావు. మళ్ళీ ఇప్పుడు ఆఖరికి ఆంధ్రప్రదేశ్ అని ఇక నీ జీవితంలో ప్రభుత్వం రాకుండా చేసుకునేలాగా ఉన్నాం. ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు కోళ్ళలో మాట్లాడతారు. కేజీ నెయ్యి, కేజీ పంచదార. కవిత గారు ఆమె చాటింగ్ చేసినప్పుడు ఢిల్లీ నుంచి మందు బాటిల్ ఇక్కడ తెప్పడానికి ఏంటంటే కోడ్ పెట్టుకున్నారు. కేజీ నెయ్యి అంటే ఎన్ని 100 కోట్లు వైన్ అనేది, అలాగే కేజీ పంచదార అంటే ఎన్ని కోట్ల రూపాయల మద్యం అనేది. అలా పెట్టుకొని మీరు ఈడీకి అడ్డగోలుగా దొరికిపోయినటువంటి వ్యక్తులు మీరు. ఇవాళ మా రాష్ట్రంలో మీ మీద పెట్టడం అంటే మీరు అనవసరంగా కెలుక్కుంటున్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారి పేరెత్తి, రాష్ట్రం పేరెత్తి. ఒకసారి అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి మా అన్న, జగన్మోహన్ రెడ్డి మా అన్న, కలిస్తే తప్పేంటి అన్నారు. ఏమైంది ఇప్పుడు? మీరు మీ రాష్ట్రంలో మీ రాజకీయాలు మీరు చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ని నోరు ద్వారా ఏదన్నా వాగారనుకోండి, మీకు ప్రజలు తగిన శాస్తి చేస్తారు. మీ దగ్గర గెలిచినటువంటి 39 మంది ఎమ్మెల్యేలు కూడా అందులో దాదాపు 15 మంది
ఏదైతే మా వాడు గాంధీ కానీ ఎమ్మెల్యే గాంధీ కానీ అదే ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ గెలిచారంటే ఆ రోజు నువ్వు అందరూ తప్పని ప్రజల్లోకి తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కేటీఆర్ అన్న తప్పు, చంద్రబాబు నాయుడు గారు అరెస్టును ఖండించారు కాబట్టి గెలిచారు వాళ్ళందరూ. లేకపోతే నీకు ఆ 39 సీట్లు కూడా వచ్చాయి కావు. పక్కా కాంగ్రెస్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చంద్రబాబు నాయుడు గారు అరెస్టును ఖండించాడు కాబట్టి నల్లగొండ స్లీప్. చంద్రబాబు నాయుడు గారు ఏదో మీ రాష్ట్రం వదిలి ఆంధ్రప్రదేశ్ ను పరిపాలిస్తున్నాడని మీరేదో నోటుకొచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి గురించో లేదా ఈ రాష్ట్రం గురించో మాట్లాడారనుకో, మీకు రానున్న రోజుల్లో సిరిసిల్లో కూడా మీరు గెలవు. నాయుడు గారికి తెలుగు ప్రజలే కాదు, ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు అన్ని భాషల్లో కూడా చంద్రబాబు గారికి ఒక ఇమేజ్ ఉంది. నువ్వు రేపు కానీ మాట్లాడేవానికి ఇంకొకసారి మాట్లాడితే నువ్వు సిరిసిల్లలో కూడా గెలవు. అది చంద్రబాబు నాయుడు గారి పవర్. మీ నాన్నగారికి తెలుసు, అది చంద్రబాబు నాయుడు గారి గురించి మీ నాన్నగారికి తెలుసు. మీరు ఒకసారి పడ్డారు, అసలు లేస్తారో లెగలేరో అనే దీంట్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఓడినే ఎన్నిసార్లు గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి వికృత చేష్టలతో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నో ఇబ్బందులు పెట్టి లేనిపోయిన కేసులో లోపలికి వెళ్తే ఏమైంది చెప్పండి. జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్తే ఏమైంది? 1,00,000 కోట్లు వేసుకున్నాడు, లోపలికి వెళ్ళాడు అన్నారు ప్రజలు. అదే చంద్రబాబు నాయుడిని అన్యాయంగా లోపలికి వెళ్ళి వస్తే ఏమన్నారు? అన్యాయం వేశారు చంద్రబాబు నాయుడిని, చంద్రబాబు నాయుడు గారు అవినీతికి దూరంగా ఉంటాడు, చంద్రబాబు నాయుడు గారికి ఇలా వేయడం ఏంటని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించడమే కాకుండా రోడ్డు మీదకి వచ్చారు. రాజమండ్రి నుంచి విజయవాడ రావడానికి 2 గంటల కారులో, చంద్రబాబు నాయుడు గారు రావడానికి ఒక రోజు పట్టింది. అది క్లీన్ చేస్తే జన సముద్రంలో వచ్చాడు ఆయన. ఒకసారి చూసుకో వీడియోలు. చంద్రబాబు గారి గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి మీ నాన్న కూడా అడిగి, ఒకసారి మీ నాన్న నోరు చేరారు అలాగే, ఏమి హిందీ రాదు ఇంగ్లీష్ రాదు అని. చంద్రబాబు నాయుడు గారు నించుంటే చాలయ్యా, ఆయన కటౌట్ చాలు, చంద్రబాబు గారు కటౌట్ చాలు ఈ భారతదేశానికి. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఈ రాష్ట్రం గురించి కానీ లేదా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఆఖరికి నీకు సిరిసిల్లలో కూడా నీ ప్రజలు నిన్ను ఓడిస్తారు. ఒకవేళ ఎన్నికలు కూడా లేటుగా ఉన్నాయంటే నువ్వు సిరిసిల్లో వెళ్తే అక్కడి నుంచి పెరుగు పడతారు అని తెలియజేస్తాను. నాకా నాదెందుకు తమ్ముడు, చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడితో సమానం. అప్పుడప్పుడు భక్తులకి పరీక్ష పెడతారు దేవుళ్ళు కూడా. సినిమాలు చూసినప్పుడు ఆ భక్తుడికి పరీక్ష పెడతాడు దేవుడు. అరే నేను చెప్తా ఎప్పుడు కూడా, నాకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి దేవుడితో సమానం. నాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చంద్రబాబు నాయుడు గారికి అంకితంతో పనిచేస్తా. అంతేగాని పదవి వచ్చితే ఒకలాగా, పదవి రాకపోతే ఒకలాగా ఇది కాదు. అక్కడ ఈక్వేషన్స్ ఇంకోటి ఇవన్నీ చూసుకొని పదవులు ఇస్తారు. వచ్చినప్పుడు సంతోషం అలా పడతామో, రానప్పుడు కూడా దాన్ని ఈజీగా తీసుకోవాలి. ఇదంతా ఒక క్రీడ. రాజకీయంలో పదవులు అనేవి ఒక క్రీడ. ఒక్కోసారి గెలుస్తాం, ఒక్కోసారి వాడతాం. అలాగే ఒక్కోసారి వస్తాయి, ఒక్కోసారి రావు. రాలేదని మనం కుంగిపోయి వచ్చినప్పుడు ఆనందంగా ఉండి అలా కాదు. చంద్రబాబు నాయుడు గారు నాకు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నాకు దేవుడు వస్తే ఒకటే స్లోగన్. నేను ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు నాయకుడు అని కూడా చెప్పలా. అంటే నాయకుడి కంటే గొప్పవాడు కదా దేవుడు. నా వరకు అయితే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి దేవుడు. ఇచ్చినా ఇవ్వకపోయినా ఎప్పుడు కూడా నేను అంకిత భావంతో చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు కాదు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటా, ఇలాగే ఫైట్ చేస్తా. చంద్రబాబు గారిని ఎవరు ఎక్కడ ఈ రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రంలో కాదు, భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరు మాట్లాడినా సరే ఇదే స్టైల్లో వాళ్ళకి సమాధానం చెప్తాను. అదే లేదు తమ్ముడు, రాకపోవడానికి బాగా కొత్తగా ఎన్నికైన
గ్రీష్మా గారికి కానీ, బేదా రవిచంద్ర గారికి కానీ, బిటి నాయుడు గారికి కూడా మీ అందరి దీంట్లో నేను వాళ్ళకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. చెప్పే కదా, ఈక్వేషన్స్, ప్రాంతాలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నిటిని బట్టి చేస్తారు. అదే మనం దాని గురించి మనం ఏమి బాధపడలేదు, ఇబ్బంది పట్టలేదు. నన్ను చూస్తేనే తెలుస్తుంది నేను ఎలా ఉన్నానో. కాబట్టి నేను ఒకటే, చంద్రబాబు నాయుడు గారికి నేను ఒక భక్తుడు లాగా నాకు ఇష్టం చంద్రబాబు నాయుడు అంటే. కాబట్టి ఆయన పదవించినా ఎవరికైనా ఇలాగే నడుస్తా. దాంట్లో ఒక రెండో క్వశ్చనే లేదు. థ్యాంక్ యూ తమ్ముడు. అదే లేదు, గెట్లో కానీ ముగ్గురికి ఇచ్చిన వాళ్ళు కూడా కావాలి. ప్రతిభా భారతి గారి కుమార్తె ప్రతిభా భారతి గారు 6 సార్లు ఎమ్మెల్యే చేశారు, స్పీకర్ చేశారు. పార్టీకి అంకిత భావంతో చంద్రబాబు నాయుడు గారు అంటే అంకిత భావంతో పనిచేశారు. అలా సీటు కూడా వేరే వాళ్ళకి ఇస్తే ఒక్క మాట కూడా మాట్లాడాలా, అలా అమ్మాయికి ఇచ్చారు. అలాగే బిటి నాయుడు 2 సార్లు పార్లమెంట్ మెంబర్గా పోటీ చేశాడు. ఎవరి మీద? కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మీద, ఆయనకి ఇచ్చారు. అలాగే బేదా రవిచంద్ర, ఆయన పార్టీ అధ్యక్షుడు, తెలుగు యువత అధ్యక్షుడు. అలాగే పార్టీకి వెన్నంటి ఉండడమే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పార్టీ మారినా ఆయన మారకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అంకిత భావంతో ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు ఈ ముగ్గురికి కూడా ఇవ్వడంలో న్యాయం ఉంది. దయచేసి తెలుగుదేశం కార్యకర్తలు కూడా సోషల్ మీడియాలో దయచేసి వ్యతిరేకంగా పోస్టులు పెట్టొద్దని వాళ్ళని విన్నవించుకుంటారు.